వెంకటేశాయ. అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన దేవాలయాన్ని మనం చూసే ముందు ఆలయ దర్శనానికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం. కొరుట్ల నుండి జైత్యాలు వెళ్ళే హైవే దారిలో మోహన్ రావుపేట దాటిన తర్వాత పెద్దమ్మ గుడి తర్వాత ఇలా చిన్న దారిగా ఉంటుంది. ఈ సంధి నుండి మనం దుర్గమ్మ టెంపుల్ క్రాస్గా మనం ఇలా తిరిగితే అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శన భాగ్యాన్ని మనం చూడొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వెళ్ళే మార్గంలో మనం శ్రీ దుర్గా దేవాలయాన్ని కూడా మనం సందర్శిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ దుర్గాదేవి ఆలయంలో కొలువు తీరినటువంటి అమ్మవారిని మనం దర్శించుకుందాం. ఇప్పుడు జై భవానీ జై జై దుర్గా, జై భవానీ జై జై దుర్గా. ఈ ఆలయం మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే కంటే ముందుగా మనం పోయే దారిలో కనిపిస్తుంది. మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. జై భవానీ జై జై దుర్గా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం అత్యంత మహిమాన్వితంగా వెలిసినటువంటి మోహన్ రావుపేటలో ఉన్నటువంటి అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ భక్తుల కోసము కొలువుదీరాడు. ఆ భక్తుల కోసం కొలువుదీరే ముందు ఎన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ధూపదీప నైవేద్యాలు స్వీకరిస్తూ భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారం లాంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే, మనం అన్నక్కల్లో ఆలయాలు సందర్శిస్తుంటాం. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడ పాదాల నుంచి పడితే శిరస్సు వరకు కూడా ఇక్కడ స్వామివారు అగుపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా కనిపించే దేవాలయం. శంకు చక్రము గద వంటికే చాలా అక్కల్లో కనిపిస్తుంటాయి. స్వయంభూగా పూర్తిగా భక్తులకు నిజరూప దర్శనం ఎలాగైతే కనిపిస్తుందో అలాగే సాక్షాత్ ఇక్కడ కొలువు తీరినటువంటి అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ భక్తులు కూడా వేలాది మంది వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకోవడం అంటేనే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎప్పుడైతే స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటారో సకల సుఖాలు అష్టైశ్వర్యాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ శ్రీమన్నారాయణుని మంగళ శాసనాలతోటి నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం, అదే విశ్వాసం. ఇప్పుడు రోజు దీప నైవేద్యాలతోటి పూజ చేస్తున్నటువంటి పూజారులను అడిగి మనం ఈ ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ నమస్కారం, శుభాశిష్యులు. కొన్ని వందల సంవత్సరాల కిందట మా ముత్తాతల యొక్క కళలో కనబడి బ్రహ్మదేవుని గుట్ట అనే పేరు పొందింది. బ్రహ్మదేవుని గుట్ట కింది భాగంలో
నేను స్వామివారిని వెలిసిన మరి వచ్చి నాకు పూజాధికారులు చేయించుంది అంటే అప్పుడు పెద్దలకి ఇప్పగా పెద్దలు వీరతాళాలతో వచ్చి చూసేవారికల్లా ఓం నమో వెంకటేశాయ. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆలయంలో తిరుక్కోవల నర్సయ్య గారి కుమారులైనటువంటి శ్రీనివాస్ గారు, హరిప్రసాద్ గారు, వెంకటరమణ గారు, నరేందర్ గారు, నారాయణ గారు, రమేష్ గారు ఆలయంలో అర్చకులుగా కొనసాగుతూ ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారు చాలా మంది భక్తులు వస్తుంటారు. భక్తుల పాలన కొంగు బంగారంగా ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా మా గ్రామంలో వెలిసినటువంటి చరిత్ర మరి పూర్వం నుంచి ఉంది. ఇది మా తాత ముత్తాతల కాలం నుండి కూడా ఉంది కదా. మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు పూజలు అందుకుంటున్నారు. మధ్యలో గోత్రం అనుకోండి, ఎవరి గోత్రం వాళ్ళు అనుకోండి. గోత్రోద్భవస్య పేర్లు అనుకోండి. అస్య నామధేయస్య సా ధర్మవతి భార్య పేరు అనుకోండి. అస్య పుత్రస్య పిల్లల పేర్లు అనుకోండి. ఎవరి గోత్రం వాళ్ళు అనుకోండి, పిల్లల పేర్లు అనుకోండి. పుత్రస్య అస్య పుత్రికస్య సహ కుటుంబానాం అనండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ఫల ప్రాప్త్యర్థం ఇష్ట కామ్య సిద్ధ్యర్థం మమ మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ ఆదిత్యాది నవగ్రహాణి ఇంద్రాది అష్టదిక్పాలకాణి నారాయణ పార్వతీ పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి మహాగణపతి ఓం పురియా పుడిచోద తీసుకొని కింద నిలవల్లండి. ఓం కింద
యశోశేషో మైదేహి ఓం బలమతి బలం మైదేహి అనండి మమ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహాణి ఇంద్రాది అష్టదిక్పాలకాని లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర సుదర్శన వెంకటేశ్వర స్వామి మహాగణపతి హోమఫలం మే లభేతి మే లభేతి మే లభేతి. भले वो करते ये बोल सारे डब्बे తెచ్చుకో आयुरारोग्यैश्वर्यां सन्मंगलान् भवन्तो भ्रुवन्दिष्टकाम्यसिद्धि अग्निरवजशर्भवा ध्रुवन्ते वर्णागायार्गं देवो बृहस्पतिर्वन्त इन्द्राचार्यः शास्त्रं धारयतां ध्रुवम् फलं मनोरथफलं पुत्रभोगकाम्यसिद्ध्यकं मनोवाञ्छावलसिद्ध्यर्थं फलं युवतेजो भव श्रीविष्णु श्रीमान् भव आयुरायुर्भव भवते भवे इमे श्री पद्महस्ते युगन्धे वक्षस्थले पुण्यसुषायमाने प्रमोदमाने त्रिमन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्चेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति वेदोक्तं सम्पूर्णम् आयुरारोग्य ऐश्वर्याभिधनसन्मङ्गलान् भवन्तो भवन्तिष्ठकाम्यसिद्धिरस्तु सदास्तु. అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మోహన్ రావుపేటలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో వీరందరూ నిత్యము పూజ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగినా జాతర కానివ్వండి, కళ్యాణ మహోత్సవాలు కానివ్వండి, ఎలాంటి ఇక్కడ కార్యక్రమాలు జరిగినా వీరి వంతు స్వామివారి సేవలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా సహాయ సహకారాలు అందిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ శాసనాలకు కృపపాత్రులవుతున్న వీరికి కూడా ఈ గ్రామ పక్షాన ఆలయ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు వీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అత్యంత మహిమాన్వితమైనటువంటి మోహన్ రావుపేటలో కొలువుదీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎందుకంటే ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారం లాంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి ఎవరొచ్చినా ఎవరు దర్శనం చేసుకున్నా సుఖ సంతోషాలకు కానీ సంపదలకు కానీ ఎలాంటి కొలువు లేకుండా ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ జీవిస్తారని ఇక్కడ భక్తులు చెప్తుంటారు. అలాంటి మహిమాన్వితమైనటువంటి టెంపులే మోహన్ రావుపేటలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.
చెండు ఒక 110 రూపాయలు. నమస్తే. ఒక